కోసిగి మండలం దిద్ది గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఒక 100 రోజుల పాలన గురించి గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల కన్వీనర్ జ్ఞానేష్ సభాధ్యక్షునిగా సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి గారు, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ గారు, కోసిగి మండలం బీజేపీ అధ్యక్షుడు పి రాముడు గారు హాజరయ్యారు. ఒక 100 రోజుల కూటమి ప్రభుత్వం అమలు చేసిన హామీలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిద్ది సర్పంచ్ వరలక్ష్మి గారు, తహసీల్దారు నిత్యానందరాజు గారు, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ రాజు గారు, సచివాలయ సిబ్బందితో పాటు కోసిగి మండలం టీడీపీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, వక్రాణి వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, నాడిగేని చిన్న తాయన్న, చింతలగేని నరసరెడ్డి, గాలం వీరేష్, సాతనూరు కోసిగయ్య, టి బసవరాజు మరియు కోసిగి మండలం టీడీపీ నాయకులు ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల నాయకులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వైసీపీ గవర్నమెంట్లో అక్రమాలంటే కేవలం కోసికి మండలమే వేదికగా మార్చుకోవడం జరిగింది. ఇందాక నర్సిరెడ్డి చెప్పిన దాంట్లో ఏది కూడా తప్పు లేదు. ఆయన బాధ, ఆయన ఆవేదనతో అలా మాట్లాడాడు. ఖచ్చితంగా ప్రతిదీ రెవెన్యూ అయితే ఏం జరిగిందో చెప్తే మనం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ళి అది బహిర్గతం చేసి ప్రజల ముందు పెట్టేంత వరకు వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హౌసింగ్లో ప్రతి గ్రామంలో హౌసింగ్ అవినీతి ఉంది. ఈ కోసిగి మండలంలోనే, అది మరి ఎక్కడ లేదు.